డయాబెటిస్ మిలిటస్ గుర్తించిన ఎలా, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వ్యాధి నిర్ధారణ ఎలా చేయడం అనేది ఈరోజు తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ పొన్నాడు గణేష్, ఎండి జనరల్ మెడిసిన్, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సంపేట. ఈ మధుమేహ వ్యాధి యొక్క లక్షణాలు ఎక్కువగా నీరుడు అవ్వడం, ఎక్కువ దాహం వేయడం, కళ్ళు మసకబారడం, ఏ పని చేయాలనిపించకపోవడం, వీక్నెస్ బాగా ఉంటుంది, ఇలా ఏ చిన్న దెబ్బ తగిలినా అది తగ్గకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ మనకి మధుమేహ వ్యాధిలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉండేటప్పుడు మనం ఇమీడియట్ గా రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ రక్త పరీక్ష ఎలా చేయించుకోవడం అంటే, ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ ఏమి తినకుండా ఫస్ట్ బ్లడ్ ఇవ్వాలి. ఆ బ్లడ్ అనేది లెస్ దాన్ 100 ఉండాలి, బ్లడ్ షుగర్ వాల్యూస్. అలాగే తిన్న తర్వాత లెస్ దాన్ 140 ఉండాలి. ఇవి నార్మల్ వాల్యూస్. అదే డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారణ ఎలా అంటే, తినక ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ 126 దాటి ఉండాలి, తిన్న తర్వాత 200 దాటి ఉండాలి. ఈ తినక ముందు 126, తిన్న తర్వాత 200 దాటిన తర్వాత అయితే ఈ వ్యాధి షుగర్ వ్యాధిగా గుర్తించవచ్చు. దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి కాకుండా HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఇది ప్రీవియస్ 3 months లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఈ HbA1c వాల్యూ అనేది 5.7 to 6.4 అనేది నార్మల్ రేంజ్. 6.4 దాటిందంటే షుగర్ డయాగ్నోసిస్ అయినట్టు. 6.4 దాటిన వెంటనే మనం మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవాలి.